మీకు అందరికీ ఒక విషయాన్ని మీకు మనం చేస్తాం, జ్ఞాపకం చేస్తాం మీ ద్వారా జిల్లాలో ఉన్న ప్రధాని హెల్త్ డిపార్ట్మెంట్స్ మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక సెరీన్ అని ఒక అది కూడా గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ లీక్ అవుతుంటే మేము అందరం అక్కడ ఉన్నాం. ఎక్స్పర్ట్స్ అందరితో ఎక్కడెక్కడ ఉన్న అందరితో కూడా మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే అది ఎక్కువగా గీసేస్తే దానివల్ల విశ్వాయువు వస్తుంది, ప్రాణాలు ఉంటాయని చెప్పారు. చెప్తే ఏం చేస్తాం వెంటనే ఓ 2 షిప్పుల్లో నుంచి లోడ్ చేయించి సముద్ర గర్భాన్ని తీసుకుపోయి అక్కడ వచ్చి వాటిని వచ్చి స్టాండ్ బై పెట్టి అవసరమైతే అది అక్కడే చెప్పి పెట్టి ఆ యాజమాన్యానికి వచ్చి వాళ్ళు ఎక్కడో ఫారంలో ఉంటే వాళ్ళకి చెప్పి దాన్ని మీరు ఇమీడియట్ ఎక్కడ షిఫ్ట్ చేసుకుంటారా లేకపోతే అక్కడే దాన్ని ప్రాసెస్ చేయమంటారని చెప్పిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా. అది ప్రభుత్వం తరఫు బాధ్యత, అది నాయకత్వం తాలూకా లక్షణం. చెప్పండి మీ పత్రికా సోదరం అవునా కాదో? ఆ 48 గంటలు ఆ 62 గంటలు నేను కూడా ఉన్నాను కదా ఇక్కడే. క్షణం ఒక పక్క అధికారులు, ఒక పక్క మేము, ఒక పక్క నిపుణులతో ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకుని ఏ రకమైన చర్యలు చేసామో 15,000 మంది ఆ ప్రాజెక్ట్ ఎంతమంది 55 మందికి ఇబ్బంది అయింది. నిన్న పాపం ఇబ్బంది పడ్డారు చాలా బాధాకరంగా. 15,000 మంది అందులో వెళ్ళిపోతే ఎక్కడెక్కడే సిబ్బంది పెట్టాం. కంటిన్యూస్గా 15 రోజులు ఏ ఒక్కరికో చిన్న ఇబ్బంది లేకుండా అందరికి కూడా సాకాం. ఇంత ఈ 17 మందిని వచ్చి తీసుకెళ్ళడానికి మీద అంబులెన్స్లు లేవు. ఈ 35 మందిని హాస్పిటల్లోకి వెళ్ళడానికి చేర్చడానికి వచ్చి అంబులెన్స్లు లేవు. బస్సుల్లో తీసుకొచ్చి మరి ఆటోలో తీసుకొస్తే ఏమైంది? ఎంత మీకున్న బాధ్యత ఏమైంది? నీలాంతరాగానికి నాయకులు చెప్పే నాయకులకి అనుభవం లేని నాయకులు అవ్వాలి. నాయకులకి వచ్చి అనుభవం ఉన్న నాయకులు మీ అందరూ కూడా మాటల్లో మళ్ళీ పేర్చు. అందుకు ఇప్పుడు మేము పెట్టిన కారణం అంటే ఏదో దాన్ని వాళ్ళు మాట్లాడిన విమర్శించడానికి మేము పెట్టలే. వాస్తవ విషయాలు ఎందుకంటే ఎక్కువగా ఎందుకు తాపండి చూస్తే బయట చూసే వాళ్ళు వచ్చి అసహించుకుంటున్నారు. ఇక్కడ ప్రాణాలు పోయి ఇబ్బంది పడి ఉంటే ఈ రకమైన మాటలు అని చెప్పని ఇంకా ఒక్క నిమిషం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది నాది ఒక్క నిమిషం కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడతారు. అందుకు నేను అడుగుతుంది ఇది ఈ సెకండ్ ఇంకా 3వ సెకండ్ ఇంకా 3వ విషయం అన్నమాట. ఓ 4 రోజుల కింద హెచ్చర్లలో నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్త కోనా ప్రసాద్ అనే వ్యక్తిని రాత్రి మా ఇంటికి వస్తున్నప్పుడు దారి కాచి అతన్ని వచ్చి లేదా హత్యాప్రయత్నం చేశారు. అతను నిన్న రోజున కేజీహెచ్లో నా 3 రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి నేను రోజు చనిపోయాను. దయచేసి హత్యారాజకీయాలు ఆపండి. ఇది మంచి పని కాదు. మేము అందుకే చెప్పాం, మీరు ఢిల్లీకి వెళ్ళారు దేనికి వెళ్ళారని మొన్న అడిగారు నన్ను. ఇలాంటి సంఘటనలకి దీన్ని సభ్య సమాజం అంగీకరించదు. మన ప్రాంతాలు లాంటివి లేవు. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి ఇందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ ఉన్నారో సుమారు 9 మంది 15 మంది వరకు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు. అందరి మీద 302 పెట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.